గేమ్ చేంజర్ ఎలాగనిపించింది? గేమ్ చేంజర్ రామ్ చరణ్ గురించి అడుగుతారా అన్న? అసలు ఇంకా అంటే అన్న సినిమాలో వచ్చి చాలా రోజులు లేదో నాకు తెలిసి త్రిపురాల తర్వాత అన్నని స్క్రీన్ మీద చూసిందే తక్కువ. అసలు చాలా రోజులకి మొగుడు వచ్చాడు అని అంటారు కదా, అలా ఉంది అన్నని చాలా రోజుల తర్వాత చూస్తుంటే. రామ్ చరణ్ లుక్స్ ఎలాగనిపించింది? అసలు అన్న అదేమో కానీ పంచెలో చూసామన్న ఒక లుక్ దిమ్మ తిరిగిందన్న, నిజంగా చెప్తున్నా. రంగస్థలం తర్వాత మళ్ళీ పంచెలో చూస్తున్నాం కదా అన్నను, మైండ్ బ్లాక్ అయిపోయింది అంతే నాకు. అసలు అన్న నిన్న ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ లుక్ కానీ ఆ పంచగట్టుడు కానీ ఉందన్న, ఎవరైనా ఇంకా ఏమంటారు కళ్ళు తిరిగి పడిపోతారు. అంటే అమ్మాయిలు ఆ అందానికి కట్అవుట్కే పడిపోతారు. హెలికాప్టర్ నుంచి కత్తి పట్టుకొని దిగే షాట్ ఉంది కదా, లుంగి కట్టుకొని, అది ఎలా అనిపించింది? ఇంకా ఎలా ఉందంటే ఏం చెప్తారు, అలాంటి షర్ట్ వాళ్ళ డాడీకి మన చిరంజీవి గారికి పెడితే ఎలా ఉంటుందో అంతకు క్రేజ్ ఎక్కువ వస్తుంది. ఈయన ఇది చూసాక నిజంగా అనిపిస్తుంది వాళ్ళ డాడీని చూసినట్టు అనిపిస్తుంది. మ్యూజిక్ ఎలా అనిపించింది అన్న? మ్యూజిక్ బాగానే అనిపించింది అన్న. మరి అంటే మనం మ్యూజిక్ కన్నా అన్న స్క్రీన్లో కనపడుతున్నాడనే ఒక ఆనందం ఎక్కువైపోయింది. ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అన్న? ఎస్జే సూర్యది ఓవరాల్గా మీ ఒపీనియన్ ఏంటి? ఓవరాల్గా గేమ్ చేంజర్ మీద మీ ఒపీనియన్ ఏం లేదన్నా, ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ కొడుతుంది. ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారన్నా? నాకు తెలిసి అంటే ఇంత అని చెప్పాను కానీ నా ఎక్స్పెక్టేషన్స్ వచ్చి 800 crores పైన. ఎందుకంటే చాలా తర్వాత వస్తుంది, అది కాక ఒక మంచి ఫైట్తో ఉన్నాడు అన్న కాబట్టి ఈ మూవీ నాకు తెలిసి పక్కా 800 crores దాటుతుంది అని. పాన్ ఇండియా